దీపావళికి భోగి శుభాకాంక్షలు. టాలీవుడ్లో దీపావళి కల కనిపిస్తోంది. పండగ సందర్భంగా సోషల్ మీడియా టైమ్ లైన్స్ అన్ని సినీ అప్డేట్స్తో నిండిపోయింది. ఓవైపు థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే మరోవైపు రాబోయే సినిమాల కొత్త కబుర్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి, ప్రభాస్ వంటి స్టార్ హీరోల దగ్గర నుంచి నవీన్ పొలిశెట్టి, కిరణ్ అబ్బవరం వంటి యంగ్ హీరోల వరకు అందరూ తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అందించారు. హీరో శర్వానంద్ 2 అప్డేట్స్తో వచ్చారు. శర్వానంద్ ప్రస్తుతం 3 సినిమాలలో నటిస్తున్నారు. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నారీ నారీ నడుమ మురారి అనే చిత్రంలో నటిస్తున్నారు. అభిలాష్ శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. అలానే సంపత్ నందితో భోగి అనే పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేశారు. ఇలా ఒకేసారి 3 ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న శర్వా దీపావళి పండుగ సందర్భంగా ఒక సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మరో మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారు. ఇంకో చిత్రం నుంచి శుభాకాంక్షలు చెప్పి సరిపెట్టుకున్నారు. నారీ నారీ నడుమ మురారి సినిమాని 2026 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఫెస్టివల్ మూడ్కి తగ్గట్టుగా తెలుగుదనం ఉట్టిపడేలా పంచకట్టుతో పూల మీద నడిచొస్తున్న శర్వానంద్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనిల్ సుంకరా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్లో #శర్వా36 అనే వర్కింగ్ టైటిల్తో శర్వానంద్ ఓ సినిమా చేస్తున్నారు. మాలవిక నాయర్ ఈ మూవీలో హీరోయిన్. దీనికి అభిలాష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నది. అప్పుడెప్పుడో సెట్స్ మీదకు వెళ్లిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. అయితే దీపావళి సందర్భంగా ఈ చిత్రానికి బైకర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. పేరుకు తగ్గట్టుగానే శర్వా బైక్ రైడర్ లుక్లో ఉన్న పోస్టర్ని పంచుకున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. శర్వానంద్, సంపత్ నంది కాంబోలో తెరకెక్కుతున్న భోగి సినిమా నుంచి కూడా దీపావళి పండక్కి ఓ పోస్టర్ వచ్చింది. కాకపోతే ఇందులో ఎవరి లుక్ని చూపించలేదు. కేవలం ఒక దీపం కనిపించేలా పోస్టర్ డిజైన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారంతే. ఇందులో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదొక పీరియడ్ మూవీ. బ్లడ్ ఫెస్ట్ అనే ట్యాగ్ లైన్తో రూపొందుతోంది. శర్వానంద్ నుంచి 3 సినిమాలు రాబోతున్నాయి. వాటిల్లో ఒకటి డిసెంబర్లో, ఇంకోటి జనవరిలో రిలీజ్ కానున్నాయి. వీటిపై శర్వా బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయనకు గత కొన్నేళ్లుగా సరైన హిట్టు పడలేదు. వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. అతని కెరీర్కి నారీ నారీ నడుమ మురారి, భోగి, బైకర్ సినిమాలు కీలకంగా మారాయి. మరి ఈసారైనా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.